సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు అధికార పక్షం పట్ల విధేయతతోనే ఉంటారు. ఒక వెక్సేషన్ స్టేజ్ వచ్చినప్పుడు మాత్రమే తిరగబడతారు. ఇదివరకటి రోజుల్లో అయితే పోరాటాలు జరిగాయి. మొత్తం దాన్నేమంటారు ఉద్యోగ సంఘాలుగా. ఇప్పుడు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి బానిసలు అనలేం గానీ, ప్రభుత్వానికి లాలూచీగానే వ్యవహరిస్తున్నారు తప్పించి పోరాడే ఓపిక, తీరిక లేదు. ఉద్యోగ సంఘాలు సాధారణంగా వామపక్షాలకు సంబంధించినవి అయి ఉంటాయి. వైసీపీ హయాంలో పోరాడారు. కానీ తెలుగుదేశం హయాంలో సర్దుకుపోతూ ఉంటారు. ఇది సహజంగా జరిగేటటువంటి ప్రక్రియ. ఎందుకంటే తెలుగుదేశానికి సన్నిహితత్వం ఉంటుంటుంది. కమ్యూనిస్ట్ నాయకులు, రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా చంద్రబాబు గారితో సన్నిహితంగా ఉంటారు. పైకి అప్పుడప్పుడు స్టేట్మెంట్లు ఇస్తుంటారు కానీ లాయల్గానే ఉంటుంటారు. ఏ కూటమి కట్టినా సరే వాళ్ళు అట్లాగే ఉంటుంటారు. అప్పట్లో రాజశేఖర్ రెడ్డికి అండగా ఉండి ఆ రోజున తెలుగుదేశానికి వ్యతిరేకం తప్పించి టోటల్ కమ్యూనిస్టుల చరిత్రలో చూస్తే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశానికి ఫేవరబుల్గానే ఉంటారు. అందులో రెండు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా తెలుగుదేశానికి అనుకూలుగా అధ్యక్షులుగా ఎన్నికవుతూ ఉండటం, జాతీయ స్థాయిలో కూడా వీళ్ళే ప్రాతినిధ్యం వహిస్తూ ఉండటంతో అలాగే జరుగుతూ వచ్చింది. ఇప్పుడు వచ్చేటప్పటికి కథ మారుతోంది. ఇక ఉద్యోగులలోనే తమకు ఉద్యోగ సంఘాల అండుంటుందా లేదా అని కాకుండా తిరగబడ్డటువంటి ఒక ఉదంతం ఇది. ఒక ఎంఆర్ఓ గారు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసినటువంటి ఉదంతం. పార్వతీపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మీద మహిళా తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాట్సాప్ కాల్ చేసి బూతులు తిట్టారంటూ ఫిర్యాదు చేశారు. వాస్తవంగా అయితే ఇట్లాంటి విషయాల్లో కంప్లైంట్ ఈ ఎమ్మెల్యే గారికి సంబంధించినటువంటిది. ఎంఆర్ఓ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ యాక్చువల్గా ఇట్లాంటి వ్యవహారాల్లో వెంటనే ఎంఆర్ఓని పక్కన పంపించేస్తారు. ఇక్కడ మహిళ కాబట్టి కాస్త ఆలోచించాలి, కానీ ఏదో ఒక విధంగా వేధించడం జరుగుతుంది. అయినా సరే ధైర్యం చేసిందంటే అంతగా తీవ్ర స్థాయిలో ఆవిడేదో బాధపడి ఉండాలా, మనోవ్యాధి చెంది ఉండాలా. వాట్సాప్ కాల్ కాబట్టి ఇక్కడ ఆధారాలు చూపించడం కష్టమవుతుంది. ఏం జరుగుతుందో చూడాలి.